హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఈ వీడియోలో వచ్చేసి మా చెల్లి క్యాలీఫ్లవర్ పచ్చడి చేస్తుందన్నమాట. మా చెల్లి అయితే పచ్చడి చాలా బాగా పడుతుంది. ఇప్పుడైతే వీడియో క్యాలీఫ్లవర్ పచ్చడి గురించి. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ తీసుకుంటాం, వాటిని శుభ్రంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లెయిన్ వాటర్తో అయితే ముందు 2 times అయితే కడిగేసుకుంటున్నాము. చాలా బాగా కడిగేసుకోవాలి, ఎందుకంటే వీళ్ళ లోపల పువ్వులో చిన్న చిన్న పురుగులు ఉంటాయన్నమాట. అందుకని క్యాలీఫ్లవర్ చాలా జాగ్రత్తగా టైం ఎక్కువ పట్టినా కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా అయితే ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో పసుపు ఉప్పు అయితే యాడ్ చేసాము. దీంట్లోకి అయితే వేడి నీళ్ళు అయితే పోస్తున్నాను. పురుగులు ఏమన్నా ఉంటే ఇంకా పైకి తెలిపోతాయి వేడి నీళ్ళు పోయడం వల్ల. కొంచెం లైట్గా కూడా మనకి క్యాలీఫ్లవర్ కుక్ అవుతుంది. ఇలా హాట్ వాటర్ పోసేసి దీన్ని ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేస్తే మనకి పురుగులు ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా మేమైతే దాన్ని అలాగ వదిలేసాము. ఇక్కడైతే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేసేయండి. ఒక 10 నిమిషాలు వదిలేసినట్లయితే దాంట్లో పురుగులు ఏమన్నా ఉంటే పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వాటిని అయితే గోరువెచ్చగా ఉన్నప్పుడే మనమైతే వీటిని దీంట్లో నుంచి తీసేసుకోవచ్చు. మనకి పురుగులు ఏమన్నా ఉంటే పైకి తేలిపోతాయి. ఇంకా వీటిని అయితే ఒక స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ ఏం లేకుండా ఇంకో బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైనర్తో తీసుకుంటే పని ఈజీ అయిపోతుంది. ఇంకా మా చెల్లి అయితే వాటన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంది. బౌల్లోకి తీసుకొని వీటిని కూడా ఇంకా 2 సార్లు అయితే మంచిగా వాష్ అయితే చేసేసుకున్నాము. పచ్చళ్ళు కాబట్టి ఎంత నీట్గా పట్టుకుంటే అంత మంచిది. దట్టు క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, నీట్గా చూసుకొని వాష్ అయితే చేసుకోవాలి. దాని తర్వాత ఒక పొడి క్లాత్ మీద మన క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని చక్కగా పరిచి ఫ్యాన్ కింద 2 గంటలు అయితే చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఎటువంటి తేమ లేకుండా నీట్గా అయితే ముక్కలకి తడి లేకుండా అయితే ఆరబెట్టేసుకోవాలి. నార్మల్గా ఎండగా ఉందని అనుకుంటే మామూలుగా ఇంట్లోనే ఒక గంట అయితే ఎండబెట్టేసుకుని సరిపోతుంది. మేమైతే సాయంత్రం పట్టామన్నమాట, అందుకే ఫ్యాన్ కింద అయితే 2 గంటలు అయితే వదిలేసాము. మా చెల్లి అయితే ఇంట్లో ఎప్పుడు క్యాలీఫ్లవర్ పచ్చడి, క్యాబేజీ పచ్చడి చేస్తూ ఉంటుంది. మా పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఇక్కడైతే ముక్కలన్నీ చక్కగా ఎండిపోయినాయి, తడంతా ఆరిపోయిందనమాట. వాటన్నిటిని పచ్చడి కలుపుకుంటాం కదా, ఆ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా చెల్లి నేనైతే కలిసి పాటలు వినుకుంటా అయితే చేస్తున్నాము. ఇప్పుడైతే ఇంకా పెద్ద బౌల్లోకి అయితే యాడ్ చేసుకుంది వాటన్నిటిని. ఈ పచ్చడిని అయితే క్యాలీఫ్లవర్ కర్రీస్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా పచ్చడి అయితే ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే ఈ ముక్కలు చక్కగా ఉత్తిగానే తినేస్తూ ఉంటారనమాట. అదేదో చికెన్ పీసెస్ లాగా తింటారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. అన్ని బౌల్లోకి అయితే తీసేసుకున్నాము. దీంట్లో ఒక ఒలిచిన వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకున్నాము. వలవకపోయినా బాగానే ఉంటుంది, ఒలిస్తే ఏంటంటే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. ఇవైతే ఇక్కడ ఈ 2 క్యాలీఫ్లవర్కి వచ్చేసి ఒక చిన్న బౌల్ ఉప్పు, ఒక చిన్న బౌల్ కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాము. అంతకన్నా స్పైస్, అంతకన్నా ఉప్పు తినే వాళ్ళైతే మీ ఇష్టం, మీ కారం ఉప్పుకు తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో అయితే పర్టికులర్ కొలతలు ఏం లేవు. మేమైతే మా స్పైస్కి తగ్గట్టు అయితే చేసుకున్నాము. మీరైతే మీ స్పైస్కి తగ్గట్టు అయితే చేసుకోండి. ఇక్కడైతే ముక్కలన్నిటికీ బాగా కారం ఉప్పు పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలి. ఇలా అయితే ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఒక పెద్ద స్పూను ఆవపిండి, ఒక చిన్న స్పూన్ మెంతిపిండి అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసుకొని వీటిని కూడా మంచిగా డ్రై మసాలాస్ అన్నీ ముందైతే క్యాలీఫ్లవర్కి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడైతే ఇంకా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో అయితే మేము నూనె అనేది యాడ్ చేసుకున్నాము. నూనె అయితే 2 పెద్ద కప్పులు అయితే యాడ్ చేసుకున్నాము. నూనె కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మేమైతే ఈ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేద్దామని అనుకున్నామని నార్మల్ నూనె అయితే యాడ్ చేసుకున్నాము. దీంట్లోకి పల్లి నూనె యాడ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీ వస్తుందన్నమాట. నూనెలో అయితే నాకు ఏ నూనె అని డిఫరెన్స్ అని పెద్దగా అనిపించదు. ఏ నూనెతో చేసుకున్న పచ్చడి అయితే అదే టేస్ట్లో వస్తుంది. మా చెల్లి అయితే ఎప్పుడు పర్టికులర్గా ఆ నూనె కావాలని దాంతో కూర్చోదనమాట. నిల్వ ఉండడం కోసం శనగ నూనె వేస్తారేమో నాకు తెలియదు, కానీ మా చెల్లి అయితే ఏ నూనెతో అయినా పడుతుంది పచ్చళ్ళు. చాలా చాలా బాగుంటుంది. ఇలా నూనె యాడ్ చేసుకున్న తర్వాత ముక్కలకి ఆ మసాలా నూనె అంతా లోపలికి వెళ్ళేంత వరకు ఇలా చేత్తో నీట్గా అయితే కలిపేసుకోవాలి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి కూడా మా చెల్లె కలిపేదనమాట. మా చెల్లె అయితే మా ఇంట్లో ఒక పెద్ద షెఫ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడైతే పచ్చడి ఇలా నీట్గా కలిపేసుకొని దీంట్లో వచ్చేసి 2 పెద్ద నిమ్మకాయల రసం అయితే ఇక్కడ పిండుకొని స్ట్రెయిన్ చేసుకొని ఉంచుకున్నాము, గింజలేవి రాకుండా. వాటిని అయితే మొత్తం యాడ్ చేసాము. చిన్నగా ఉంటే 3 నిమ్మకాయలు అయితే సరిపోతుంది.
ఉంటుంది. పెద్ద పెద్దగా ఉంటే 2 నిమ్మకాయలు అయితే సరిపోతుంది అనమాట. పులుపు వల్ల పచ్చడి కూడా నిలువ ఉంటుంది. ఇంకా నిమ్మ జ్యూస్ వేసుకున్న తర్వాత పచ్చడి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకైతే మన పచ్చడి రెడీ అయిపోయినట్టే. దీనికైతే ఇప్పటికిప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు, లేదంటే జాడీలోకి తీసేసుకొని కొద్ది కొద్దిగా తాలింపు వేసుకొని తినొచ్చు. మేమైతే తాలింపు ఏమి లేకుండానే ఇలాగే తింటామన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే ఈ బౌల్లోకి తీసాను కదా, నార్మల్గా పచ్చడి కలుపుకున్న బౌల్లో ఆల్రెడీ నేను వేడిగా అన్నం వండేసి దాంట్లో రైస్ వేసుకొని అందరం తినేసాము. అదైతే బిహైండ్ ద సీన్స్ లో అయితే జరిగిపోయింది. అలా పచ్చడి కలిపిన గిన్నెలో వేడి అన్నం వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కానీ నేనైతే అప్పుడు డైట్లో ఉన్నాను. అప్పటికి 8 అయిపోయిందని చెప్పి నేనైతే తినలేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కాదు, మధ్యాహ్నం అయితే నేను వేడి అన్నంలో పచ్చడి వేసుకుని అయితే తిన్నాను. చాలా చాలా టేస్టీగా అనిపించింది. అసలు అయితే బయట నుంచి తెచ్చే పచ్చళ్ళు అసలు నాకైతే ఏం టేస్టీగా అనిపించవు. ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళే మ్యాక్సిమం అసలు బయట నుంచి తీసుకురామన్నమాట. మీరు కూడా బయట నుంచి కొనుక్కోకుండా ఈజీగా ఖర్చు తక్కువలో అయిపోతుంది అనమాట. పచ్చడి కూడా మనకి ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. చక్కగా చూపించిన విధంగా మీరు ఇంట్లోనే పచ్చళ్ళు అయితే చేసుకొని తినండి, హెల్తీగా ఉండండి అందరూ. బయట నుంచి తెచ్చుకుంటే ఏంటంటే అవి హైజీనిక్గా ఉంటాయో లేదో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు, క్వాంటిటీ కూడా తక్కువ వస్తుంది. ఎందుకు వచ్చిందని చెప్పి ఇంట్లో చేసుకొని తింటామన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లు మీ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. బాయ్ బాయ్.